కిచెన్ కోడ్ ప్రేక్షకులకు నా నమస్కారం. ఇక్కడ న్యూజిలాండ్లో సాయంత్రం 4:30 అయిందండి. ఇది జూలై కదా, విపరీతమైన చల్లనమాట. ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏదైనా స్నాక్ చేయవా అని అడిగారు. నాకు వెంటనే మన ఇండియా బేకరీ గుర్తుకు వచ్చింది. ఈ బేకరీకి వెళ్తే ముందుగా నోరూరించే ఐటెం ఏంటండి? కట్లెట్టే కదా. నా చిన్ననాటి జ్ఞాపకాలతో ఈ కట్లెట్ డిష్ మీ ముందరికి తీసుకువస్తున్నాను. మరి రెసిపీ లోపలికి వెళ్దామా? ముందుగా మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా క్రష్ చేసేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు, 1 ఇంచి అల్లం మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు లేకుండా ఇలాగా క్రష్ చేసుకోండి. ఇప్పుడు 400 గ్రాములు బంగాళదుంపలు ఉడికించుకొని అందులోనే 150 గ్రాముల వెజిటేబుల్స్, నేను క్యారెట్స్, కార్న్ పీస్ తీసుకున్నానమాట. ఇప్పుడు అందులో మనము ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పొడి చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడరు, 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్, ఉప్పు తగినంత, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని మొత్తం ఇందులో వేసుకోండి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందువల్ల నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. మీ బంగాళదుంపలు ఎప్పుడు మరీ ముద్దగా ఉడికించేసుకోకుండా కొంచెం 80% ఉడికితే చాలన్నమాట. అలా ఉడికించిన బంగాళదుంపల్ని కొంచెంసేపు చల్లారబెట్టుకొని ఆ తర్వాత వాటిని స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ స్మాష్ చేసేసుకోకుండా కొంచెం చంకీగా ఉండాలన్నమాట. మీ కట్లెట్లు తినేటప్పుడు అక్కడక్కడ మీ బంగాళదుంపలు నోటికి తగలాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకుందాం, మొక్కజొన్న పిండి, సరేనా? అది వేసుకొని అందులో కొంచెంగా నీళ్లు పోసుకొని కొంచెంగా కలుపుకుంటూ రండి, ఎక్కడ ఉండకట్టకూడదు. చూసారా, ఇలాగా కొంచెం థిక్గా పేస్ట్ లాగా చేసుకోవాలి, మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇంకో బౌల్లోకి 2 కోడిగుడ్లు వేసుకొని బాగా బీట్ చేసుకోండి. మీకు పిల్లలకి కారం ఎక్కువ అనిపించిందంటే మీరు మసాలా కొంచెం తగ్గించుకోవచ్చు. 3 పచ్చిమిరపకాయలకు బదులు 1 పచ్చిమిరపకాయ, 1 టేబుల్ స్పూన్ పెప్పర్కి బదులు 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మీకు రుచికి తగ్గట్టు మార్చుకోవచ్చు అన్నమాట, సరేనా? మామూలుగా కట్లెట్స్లోకి కార్న్ వేసుకోరు. నాకు ఇక్కడ మిక్సర్ వెజిటబుల్స్ ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి నేను అది వాడానన్నమాట. మీకు కార్న్ దొరకకపోతే పర్వాలేదు, జస్ట్ పచ్చ బఠానీలు, క్యారెట్స్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, సరేనా? పిల్లలకి కార్న్ ఇష్టం అవ్వడం వల్ల కార్న్ వేసుకుంటే వాళ్ళకి చాలా ఇష్టపడతారనమాట. ఈ కట్లెట్స్ అంతా మసాలా అంతా మీ వెజిటేబుల్స్కి బంగాళదుంపలకి బాగా పట్టించేలాగా మిక్స్ చేసుకోండి. చెమ్మ ఉండకూడదు ఎప్పుడు కానీ. చెమ్మ ఉండిందనుకోండి మీ కట్లెట్స్ సరిగ్గా రావు. అందువల్ల ఎప్పుడు ఈ చెమ్మ లేకుండా కొంచెం డ్రైగా కనిపించాలన్నమాట. మీరు చేత్తో కలిపినప్పుడు మీ బంగాళదుంపలు ఈ మసాలా ఏది కానీ ముద్దగా మీ చేతికి అంటుకోకూడదు, సరేనా? ఇలాగా ఈ బంగాళదుంప ఈ మిశ్రమాన్నంతా ఒక రౌండ్ బౌల్గా చేసుకోండి. మీకు కట్లెట్ ఎంత పెద్దది కావాలో అంతంత పెద్ద ముద్దలుగా తీసుకొని ఇలా బాల్ షేప్లో చేసుకోవచ్చు. ఇలా చేసుకొని వాటిని కట్లెట్ ఆకారంలో తట్టుకొని మన కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాను నేను. ఆ బ్రెడ్ క్రమ్స్లో వాటిని బాగా కోటింగ్ చేసుకొని ఇలా పెట్టుకోండి పక్కన, సరేనా? మనము కట్లెట్స్ బౌల్ చేసుకొని ఇలా తడుతున్నప్పుడు చాలా టైట్గా ఉండాలన్నమాట. ఎక్కడ కానీ విరిగి అలా ఉండకూడదు, సరేనా? ఇలా టైట్గా ప్యాక్ చేశారంటే మీ కట్లెట్స్ చాలా బాగా వస్తుంది. నేను ఇది 2వ రకం ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 కోటింగ్స్ అనమాట. ఇలా చేస్తే మీకు ఇంకా పెద్ద కట్లెట్స్ థిక్గానే కనిపిస్తుంది. చూసారా, ఇలా చేసిన ఈ కట్లెట్ని
కార్న్ఫ్లవర్లో డిప్ చేసి మరో చేతితో బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేయండి. చూసారా, ఒక చెయ్యి వచ్చి ఫ్లవర్కి, ఒక చెయ్యి వచ్చి బ్రెడ్ క్రమ్స్కి యూస్ చేసుకోండి. ఇలా ఒక కోటింగ్ అయిన తర్వాత ఇంకోసారి అదే కట్లెట్ని ఈ కోడిగుడ్డు మనం కొట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో డిప్ చేయండి. బాగా కోటింగ్ చేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇంకో కోటింగ్ ఇవ్వండి. ఇలాగా బ్రెడ్ క్రమ్స్ బాగా మీ కట్లెట్స్కి పట్టించండి. సరేనా? బాగా టైట్గా ప్యాక్ చేసుకొని మీ కట్లెట్స్ని. సరేనా? ఎక్కడ కానీ గ్యాప్ ఉండకూడదు. అలాగా మనం మొత్తం కట్లెట్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మూకుట్లోకి నూనె పోసుకొని, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను అనమాట. మీకు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలాగా నూనె మరీ ఎక్కువ కాలకూడదు. ఇలాగా మీ కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. నూనె మరీ ఎక్కువగా కాలి మీ ఫ్లేమ్ హైలో పెట్టుకున్నారంటే మీ కట్లెట్స్ తొందరగా బయట ఎర్రగా కనిపిస్తుంది, లోపల ఉడకదన్నమాట. అందువల్ల ఎప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మీ కట్లెట్స్ని మెల్లిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు బయట ఎర్రబడుతుంది, లోపల మీ కట్లెట్స్ చాలా బాగా ఉడుకుతుందన్నమాట. వేసినతోనే ఒక 2 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. అప్పుడు ఒక బ్రౌన్ అవుతూనే కొంచెం ఉడుకుతూనే మరుపక్కకు తిప్పారంటే మీ కట్లెట్స్ విరిగిపోవు. చాలామంది ఏం చేస్తారంటే వేస్తూనే తొందరపడి తిప్పేస్తారు, అప్పుడు కొంచెం ఉడకవు కదా, అందువల్ల విరిగిపోతాయి. కాబట్టి 2 నిమిషాల తర్వాత మరుపక్కకి తిప్పుకోండి. ఇలాగ మెల్లిగా పక్కకి తిప్పుకుంటూ ఎర్రగా వచ్చేలాగా చూసుకోండి. గోల్డెన్ బ్రౌన్ అవ్వాలన్నమాట. చూసారా, ఇది పర్ఫెక్ట్ అయిన కట్లెట్స్ రంగు. కొంతమంది ఇందులో జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుంటారు. మనం కొరుకుతున్నప్పుడు క్రంచీగా వస్తుంది కదా. ఇదండి, ఇలా మీ కట్లెట్లు చాలా సులువుగా రెడీ అయిపోయింది. మనం బేకరీలోకి వెళ్ళామనుకోండి, ఒక కట్లెట్ 20 రూపాయలు 25 రూపాయలు అన్నమాట. అదే ఇంట్లో చేసుకుంటే 30 నుంచి 35 రూపాయలకి మీరు దగ్గర దగ్గర 13 నుంచి 14 కట్లెట్లు లేకపోతే 15 కట్లెట్ల వరకు మీరు చేసుకోవచ్చు. చూసారా ఎంత డబ్బు మిగిలిపోతుందో, ప్లస్ హెల్తీ కూడా, పిల్లలు ఇష్టపడి తింటారు. ఒకటికి బదులు 3 కట్లెట్స్ తినచ్చు ఇంట్లో కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి. మీ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్.